హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్ఖానా రుచులు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సెకండ్ సాటర్డే సండే అని చిచ్చుకి స్కూల్ సెలవు ఇచ్చారు. సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సండే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ నా కోసం ఏమేమి వండిందో చూపిస్తాను. ముందుగా గులాబ్ జామున్ చేయడానికి పిండి కలిపి పెట్టింది. అలాగే అన్న చేపలు తెచ్చాడు. పులుసు కోసం చింతపండు నానబెట్టాను. ఇంకా అన్నం అయితే వండేశాను. ఇంకా ఉద్దివడ చేయడానికి ఉద్దిపప్పు కూడా నానబెట్టి పక్కన పెట్టాము. అమ్మ నా కోసం ఇన్ని రకాలు వండుతుంది కదా, సో అమ్మకు కూడా ఏదైనా చేసి పెడదామని ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక పదాన్ని స్టార్ట్ చేసేద్దాము. ఇది చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్, ఎవరైనా చేయగలరు. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తినచ్చు. వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ముందుగా 1/2 లీటర్ పాలను కాసుకుందాము. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుందాము. పాలు కాగిన తర్వాత ఈ కలుపుకున్న కస్టర్డ్ని అందులో వేసుకుందాము. ఒకసారి వేసిన తర్వాత ఇక కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు షుగర్ వేసుకుందాము. ఇప్పుడు ఒక 15-20 దాకా జీడిపప్పులు ఇలా పలుకులుగా దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి దాంట్లో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది పచ్చివాసన పోయేదాకా కలుపుతూనే ఉండాలి. అలాగే ఇలా గరిటెకి వెనకాల ఇలా లైన్ పడితే అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతకంటే ఎక్కువ థిక్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో ఇంకా థిక్ అయిపోతుంది. సో ఇక్కడికి ఆఫ్ చేద్దాము స్టవ్ని. ఇప్పుడు ఇది చల్లారబెట్టడానికి కొద్దిసేపు నీళ్ళలో పెడుతున్నాను. ఇది చల్లారిన తర్వాత ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇది చల్లారేలోపు ఫిష్ ఫ్రై చేద్దామని రెడీ చేస్తున్నాను. మనకు ఎంత కారం అవసరమో అంత కారం వేసుకొని గరం మసాలా, ధనియా పౌడరు, సరిపడా సాల్టు, పసుపు, జీలకర్ర పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ, సరిపడా నీళ్ళు వేసుకొని కలుపుకున్నాము. వాటర్ ఎక్కువగా వేసుకోకుండా చూడండి, ఇలా ముక్కకి మసాలా బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. నేనైతే 2 ముక్కలు వేసిన తర్వాత గుర్తొచ్చింది అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయానండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ పూసాను. ఇలా మసాలా అంతా అన్నిటికీ పట్టించి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం చల్లారింది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇక పులుసు చేద్దామని ఉల్లిపాయలు మిక్సీలో కొట్టాను, తరగట్లేదు. చూడండి, ఇలా సన్నగా పల్స్ ఇచ్చి మిక్సీ వేసాను, తరిగే పని ఉండదు. చేపల పులుసుకి కావాల్సినవి రెడీ చేస్తున్నాను. అమ్మే బాగా చేస్తుంది నాకంటే. నాకు అమ్మ అంత టేస్ట్గా వండడం రాదు చేపల పులుసు. సో అమ్మే చేస్తుంది చేపల పులుసు ఎప్పుడు చేసినా. చేపల పులుసు చూపించడం లేదు ఫ్రెండ్స్, ఆల్రెడీ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశాను. లింక్ కింద ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ వేయను, జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను.
నాకు ఎక్కడ వంట చేసినా మా వాడు సంకలో ఉండాల్సిందే. ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు బాగా చల్లారిపోయాయి ఫ్రెండ్స్. రండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందాము. ఇవే వేయాలని కాదు, మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆహా, చూసారా ఎలా ఉందో. ఈ ఎండాకాలంలో ఇది తింటుంటే చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దాని మోకం కాదు, ఈ పక్క సెల్లు చూసి చెప్పు. చేపల పులుసు చేయడం అయిపోయాక ఉద్దివడలు వేస్తానింది అమ్మ. సో మా అమ్మేమో చేత్తో వేస్తా అంటే నేనేదో పెద్ద ఆరితేరిన దానిలాగా నేను వేస్తానని ఇలా నూనె కవర్ మీద అద్ది వేశాను. వేసేది అయ్యేదాకా మనకు నోరు ఆగదు కదా, వేడివేడిగా కాలుతున్నా కూడా అట్లే తినేస్తున్నాను. నాకు అలా తింటేనే ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఇక మా వంటలు అయితే అయిపోయాయి. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళి తినేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.